మీ వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా అంటే చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు గొడవలు పడుతున్నారు మళ్ళీ కలిసిపోతున్నారు. ఈ గొడవలన్నీ కూడా మళ్ళీ వీళ్ళు ట్రెండింగ్ లో రావడానికి వాడుతున్న స్ట్రాటజీలే తప్ప వీళ్ళ మధ్యన ఏ గొడవలు లేవు. అందుకనే కొన్నాళ్ళు ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకుంటున్నారు, మళ్ళీ 3 నెలల ముచ్చట ఇది వెంటనే కలిసిపోతున్నారు అని అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? అలాగైతే మేము జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాం కదమ్మా, పోలీసుల వరకు వెళ్తామా? నువ్వు అనుకున్నట్టయితే పోలీసుల వరకు వెళ్తామా? కంప్లైంట్ల వరకు వెళ్ళాం కదా. అది ఓకే ఓకే. నాకు ఎవరి మీద కోపం లేదమ్మా, ఎవరైనా మంచిగా ఉండాలి. సర్వేజన సుఖనో భవంతు. ఎవరికైనా నిందలు వస్తాయి. శ్రీకృష్ణుడు లాంటి వాడికే నిందలు వచ్చింది, ఇలా నింద అంతే కదా. శ్రీకృష్ణుడు నింద రాలేదా? నక్లెస్ దొంగతనం చేస్తాడని సత్రజిత్తు సమంతకు మంది ఎత్తుకెళ్ళి పెట్టి శ్రీకృష్ణుడు అన్నాడు. నేను ఎంత ఆయన ముందు ఆఫ్టాను. నేనైతే ఒకటే చెప్తా, నేను ఎప్పుడు కూడా నిక్కచ్చిగా ఉంటా. నేను ఎవరి సొమ్ము తినను, ఎవరికైనా నేను 1 రూపాయి పెట్టే మనిషిని. నా దగ్గర లేకపోతే ఎవరి దగ్గర అడిగి తీసుకుంటాను, అప్పు తీర్చుకుంటాను. అంతేగాని నేను ఎవరి సొమ్ము తినలేదు ఇప్పటిదాకా. తిన్నట్టయితే వీళ్ళు మళ్ళీ వెనక్కి రారు కదా. రారు. అగ్గిపెట్టి మచ్చ లక్క ఎందుకు మా మీద ఇంటర్వ్యూ ఇచ్చిందంటే అగ్గిపెట్టి మచ్చ క్లియర్ గా చెప్పింది మా అందరి ముందు, నువ్వు ఎందుకు ఆడవాళ్ళ రూముల్లో దూరుతున్నావు, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా, నువ్వు సంసారం చేసుకోవచ్చు కదా, పిల్లలు కానొచ్చు కదా. అంటే నేను పెళ్లి చేసుకుంటే నా ఇన్కమ్ అంతా మరి మా అక్క చేతిలోకి వెళ్తుంది కదా, నా భార్య చేతిలోకి వెళ్ళిపోద్దని మా అక్క భయపడుతుంది అని చెప్పిండు. అందరి ముందు చెప్పిండు, 25 మంది ముందు వీడియోస్ కూడా ఉన్నాయి. మరి డబ్బు అంతా ఏం చేస్తుంది, నువ్వు 20,000 25,000 డిమాండ్ చేస్తున్నావు ఒక షో కంటే, మా అక్క లక్షల్లో వడ్డీలు తిప్పుతుంది, 10 రూపాయలు ఇంట్రెస్ట్ కానీ అనిండు కదా. ఎందుకంటే మేమంతా కలిసి చేసాం కదా. ఇప్పుడు ఈయన్ని తీసుకెళ్ళింది ఎవరు, ఆయన పరేషాన్ బాయ్స్ దగ్గర. ఈయన తీసుకెళ్ళింది నేనే, ఇమ్రాన్ ఖాన్. అలాగే మచ్చను కూడా తీసుకెళ్ళి మా ముగ్గురు కాంబినేషన్ కూడా వీడియోస్ వస్తాయి చూడు. ఆయన మాకు అట్లా చెప్తున్నాడు. మచ్చ నిజంగా ఒక చిన్నపిల్లలు లాంటి వాడు, కానీ వాళ్ళ అక్క మాత్రం చాలా సాడిస్ట్. సారీ డబ్బు పిచ్చి బాగా. ఎవరైనా ఒక ఫోటో మచ్చతో దిగుదామన్నా కానీ 100, 200, 500 అంటది ఫోటోకి. అంటే ఎవరైనా వచ్చి సెల్ఫీ అడగడం కూడా తప్పే అంటారు. అయితే అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా వినిపిస్తుంది. నిజానికి చెప్పాలంటే వైజాగ్ సత్య వల్ల మేము పైకి వచ్చాం, ఒప్పుకుంటాం. కానీ మాకు ఫేమ్ ఇచ్చినట్టే ఇచ్చి మేము ఎదిగిపోతున్నాం అని అనిపిస్తే మాత్రం వైజాగ్ సత్యనే తొక్కేస్తున్నాడు అని అంటున్నారు. మరి దీనిపైన ఏమంటారు మీరు? తప్పు. ఒకటి, నువ్వు ఎదిగేటోడిని తొక్కేటోడు కాదు. అసలు నువ్వు ఎవర్రా రోడ్డు మీద బతికే నా కొడుకు, నిన్ను తీసుకుపోయి మంచి వాళ్ళకి పరిచయం చేసిండు. అలాంటి వ్యక్తి నిన్నెందుకు తొక్కుతాడరా? దొంగ కొడుకులారా, నా ముంగట అనుమాను పాప, బొక్కలు ఇరిగేదానిక కొడతా. ఓ పాప, అన్నం పెట్టినోని ఎప్పుడు కానీ ఎంత గుంజకు, దీవించు. ఇంకోటి కూడా అంటున్నారు ఏంటంటే, అంటారమ్మా మస్తు అంటారు సోషల్ మీడియాలో, వాళ్ళ వీడియోలు వైరల్ కావాలి ఎన్నైనా అంటారు. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉన్నాడు, ఉప్పల్ బాలు ఉన్నాడు తీసుకుందాము. ఆయన నాకు పరిచయం అయ్యేటప్పుడు ఆయన చిన్న ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇస్తుండేవాడు. ఒక సుమన్ టీవీ అని, లేకపోతే ఒక జీ తెలుగు అని, లేకపోతే ఒక ఎన్టీవీ అని, RTV అని, పెద్ద పెద్ద ఛానల్ ఆయన తీసుకోవాలా. నేను వచ్చినాక ఆయన మొత్తం అన్ని పెద్ద ఛానల్లో మాట్లాడించిన. ఆయనకి సినిమాల్లో కూడా ఫస్ట్ పెట్టింది. నేను పరిచయం కాకపోతే ఆయన ఏ సినిమాలో చేయలేదు. నేను వచ్చినాక ఆయన కాలిఫ్లవర్ మూవీలో మంచి రోల్ వేయించిన, సంపూర్ణిష్ట పాప సినిమాలో. అలాగే ఇప్పుడు వెన్నెల కిషోర్ సినిమా రిలీజ్ అవుతుంది, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టీజర్ కూడా వచ్చేసింది. ఆయన సినిమాల్లో పెట్టిన. నేనేం ద్రోహం చేశాను ఉప్పల్ వాళ్ళకి. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన తమ్మన్ గారింటికి ఈయన వెళ్ళగలడు, అయినా తీసుకెళ్ళాడు కదా. మంచి కార్యక్రమాలే కదా ఇవన్నీ. అవన్నీ ఎందుకు చూడరు? ఎంతసేపు తినేసాడు, తొక్కేస్తున్నాడు అయితే నేను పెద్ద పెద్ద స్టూడియోలో ఎందుకు కూర్చోబెడతాను? పెద్ద స్టూడియోలో నేను కూర్చోబెట్టను కదా. కానీ ఒకటమ్మా, మంచి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చిండు. అండ్ ఇంకోటి ఏంటంటే, స్వాతి నాయుడు ఓ మాట అన్నారు, నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు, నా గురించి ఎవరు అనేవాళ్ళు లేరు, కానీ అన్ని పుట్టిస్తుంది వైజాగ్ సత్యనే, అన్నిటికీ వెనకున్నది వైజాగ్ సత్యనే ఆమె నొక్కి చెప్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి? నా ముంగట అనుమానం పాప వదిలేసి టాపిక్ ఎందుకండి. ఆమె ఎన్ని ఎలిగేషన్ చేసుకున్నా చేసుకోమని అమ్మ. ఆమె నేను ఒక సిస్టర్ అని పిలిచాను, మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఆమెకు తీసుకెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఆమె అట్లా ఆమెను ఎప్పుడైతే మేము అవాయిడ్ చేయలేదు. కాకపోతే ఆమెకి నాకు ఒక దగ్గర వచ్చింది గొడవ. ఏంటంటే ఒక ప్రముఖ యూట్యూబర్ లల్లి అని ఒక ఆమె, వాళ్ళ పాప బర్త్డే నన్ను పిలిచి నేను మా టీం మొత్తం తీసుకెళ్తాను. సో అప్పుడు నేను ఉప్పల్ వాళ్ళని స్వాతి నాయుడు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేస్తే రాకేష్ మాస్టర్ థర్డ్ వైఫ్ ఉంది కదా శ్రీ లక్ష్మి, ఆమెమో ఒక వీడియో చేసి పెట్టేసింది యూట్యూబ్ లో. ఇదే గొడవ మా ఇద్దరికి, స్వాతి నాయుడికి నాకు ఏం లేదు.
ఒక 10ంటికి 3 పందులు వెళ్ళారు డిన్నర్ చేయడానికి. అయిందా? అది జరిగిన 2 రోజులకు మళ్ళీ లల్లి మమ్మల్ని పిలిచింది డిన్నర్ కి. మేము రామమ్మ, గొడవలు అవుతున్నాయి, ఒక 1 రోజులు ఆగిన తర్వాత వస్తాం అన్నాం. స్వాతి నువ్వు కూడా వెళ్ళకు, ఇట్లా మనం వెళ్తుంటే ఇలా వీడియోస్ చేస్తుంది రాకేష్ మాస్టర్ థర్డ్ వైఫ్, అవసరమా అన్నా నేను. అక్కడే గొడవ మా ఇద్దరికి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వాతి నాయుడు లైక్ ఏమన్నారంటే ఒక వాయిస్ రికార్డ్ అనేది వినిపించారు. నేను ఎప్పుడు కూడా వైజాగ్ సత్యని అన్నయ్య అంటాను, నా సొంత అన్నయ్యలానే చూసాను నేను. అలాంటిది ఒసే అని అంటున్నారు, నేను కూడా రేపటి నుంచి ఒరే అని పిలుస్తాను అని అంటున్నారు. నన్ను బ్రోకర్ అని పిలిచింది కదా, ఆమె నన్ను బ్రోకర్ అనే తర్వాతే కదా నేను అన్నాను. అది ఒక మనిషి అనకుండా ఎవరు అంటారు, ఆమె కూడా నన్ను బ్రోకర్ అనింది. ఓకే, ఏం బ్రోకర్? నేను ఎవరి దగ్గరికన్నా పంపి 10 రూపాయలు తిన్నాడా, లేకపోతే నీ ప్రాపర్టీ ఏమైనా తిన్నాడా? నేను ఏం చేస్తానో తెలుసు, నా ప్రొఫెషన్ ఏంటో కూడా వైజాగ్ సత్యకి తెలుసు. తెలిసి కూడా నన్ను ఆ టీమ్ లో జాయిన్ చేసుకున్నారు, గ్రూప్ లో అనేది యాడ్ చేశారు. 150 మెంబర్స్ ఉన్న గ్రూప్ లో నన్ను ఎంటర్ చేశారు. ఓకే, నేను చేసే ప్రొఫెషనే అది. సో నేను ఆ సాంగ్ చేశాను, రిలీజ్ అయిందనేసి నేను లింక్ అనేది పోస్ట్ చేశాను. అయితే అందులో ఒక ఆమె ఇందులో పతివ్రతలు మాత్రమే ఉండాలి, మహాలాంటి వాళ్ళే ఉండాలి, వీలాంటి వాళ్ళు ఉండకూడదు. ఎందుకని ఉప్పల్ బాలు గ్రూప్ అది, ఆ గ్రూప్ లో ఉప్పల్ బాలే ఆమెను యాడ్ చేశాడు, నేనైతే యాడ్ చేయాలి. దీని గురించి మీరు యాడ్ చేసి ఇలాంటి గొడవలు వస్తాయనేసి అది ఉప్పల్ బాలకి నెక్స్ట్ ఇంటర్వ్యూ తీసుకొస్తారు. ఆయన యాడ్ చేసింది ఆయనే, తీసేసింది. దీనికి మీరు రియాక్ట్ అయ్యారు, నాకు సంబంధం లేదు ఈ క్వశ్చన్ కి. నేను ఆమె యాడ్ చేయలేదు, ఆమె నేను తీసేయలేదు. సో నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ ఫర్ ద క్వశ్చన్ రాసుకుంటాము. ఉప్పల్ బాలని ఆయన అడగాలి, ఆయన యాడ్ చేసి ఆయన తీసాడు. అది దానికి సంబంధాలు ఆ క్వశ్చన్ అది. సో ఇప్పుడు మీరు మళ్ళీ కలిసిపోయారు కదా, లైక్ ఇప్పుడు మీ ఇద్దరు మళ్ళీ ఏమైనా ఇప్పుడు మొత్తానికి గొడవలు క్లియర్ అయిపోయినట్టేనా, లేకుంటే ఇంకేమైనా ఉన్నాయా? ఏం గొడవలు లేవు, మాట్లాడుకుంటున్నాం. స్వాతి నేను మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ అంతా. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తాయి, గొడవలు వస్తాయి. కానీ స్వాతి నాయుడు అంత మూర్ఖురాలను నేను ఎవరిని చూడలేదమ్మా. ఇట్లా కలిసి ఉండదు, ఆమెతో కలిసి ఉండాలా. మరి నువ్వు మాకేమైతావు? మేము మొగోళ్ళం అంటే ఏమైనా చేసుకుంటావు, ఆడపిల్లతో మాకేం సంబంధం చెప్పు బాబా. అందుకే మేము దూరం వస్తే ఆమెకు టీమ్ లో వాళ్ళే కావాలని. నేను కెమెరా ఆన్ లో ఉంటే ఓకే, నేను ఏదైనా చేస్తాను, నాకు ప్రాబ్లం లేదు. బట్ కెమెరా ఆఫ్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి నా ఒళ్ళో కూర్చుంటారు, అలా ఉంటారు, ఇలా ఉంటారు. దానికి ఎవరు ఏమనరు. ఈవెన్ వైజాగ్ సత్య కూడా దీనికి ఏమాత్రం స్పందించరు అనేసి అంటుంది ఆమె. ఒకటి బాగా ఒకసారి షూటింగ్ అయితే ఎవరితోటి స్వాతి నాయుడు ఇంకో బాబు ఎవరు, అసలు స్వాతి నాయుడు మీద క్వశ్చన్స్ నాకు దయచేసి అడగొద్దు. ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మా ఇద్దరు గొడవ కోసం. షూటింగ్ అయితే ఎక్కడ కొంచెం దూరం మా ముగ్గురికే ఓ పాట మీద ముగ్గురు డ్యాన్స్ చేయాల. నేను, స్వాతి నాయుడు, ఇంకో పాప. నన్ను అనామతి తెచ్చుకొని సంకల కుక్కులో పెట్టుకున్నది, ఇట్లా లేపి ఇట్లా బట్టే కూర్చులో పెట్టుకున్నది. ఇడువమ్మ అన్న, నా భార్య ఉన్నది, నా కూతురు ఉన్నది ఎదురుగా, ఇడువమ్మ అని అన్న. అప్పుడు ఇడిచింది, ఒకటే అన్నా, నా వైఫ్ ఈజ్ ద వైఫ్, నో ద వైఫ్ నాట్ ద లైఫ్. బయట ఆడి పిల్ల మీద ఇట్లా చెయ్యయ్యా, అర్థమైందా? ఏమనుకోని సంకరెత్తుకున్నావు. నేనైతే వదిలేసి ఆ మూడ్లో నేనైతే కూర్చోలేదు కదా, కూర్చున్నాను అడగండి. యాక్టింగ్ మట్టుకే చందు అనే ఒక యాంకర్ మీద ఆయన అడగండి ఆ క్వశ్చన్. నేనైతే ఆ మూడ్లో కూర్చోలేదు. ఓకే, అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, అసలు మీ ఇద్దరు కొట్టుకున్నారు, ఇప్పుడు కలిసిపోయారు, మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? కొట్టుకున్నారు మరి కలిసిపోకూడదా? అన్నదమ్ములు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. మేము సోషల్ మీడియాలో ఉన్నాము ఫ్రెండ్స్ గా, ఆయన మాకు ఫాదర్ ఫిగర్ లా ఉన్నాడు. కొట్టుకున్నాం కాదని లేదు, తిట్టుకున్నాము, పోలీస్ కేసులు పెట్టుకున్నాము. అది ఎక్కడైనా రూల్ ఉందా మళ్ళీ కలవకూడదని? చెప్పు ఒకసారి. అలాగే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కలవాలా? ఇప్పుడు కలిసిపోలేదా? నరేంద్ర మోడీ, చంద్రబాబు ఎంత తిట్టుకున్నారు, మళ్ళీ కలవాలా? జగన్మోహన్ రెడ్డి సిస్టర్ శర్మిలారెడ్డి, రేవంత్ రెడ్డి ఎంత తిట్టుకున్నారు? అంతకంటే ఘోరంగా మేము తిట్టుకున్నామా? లేదు కదా. ఓకే, అవన్నీ కామనే. ఇప్పుడు నేను టీమ్ లీడర్ కాబట్టి కాచిన చెట్టుగా రాళ్ళు దెబ్బలు వేస్తారు, అవునా కదా బాబాయ్? నేను టీమ్ లీడర్ అన్ని భరిస్తేనే ఇచ్చేయాలి, లేకపోతే మానేయాలి. టీమ్ లీడర్ అంటారమ్మా, వీళ్ళందరికి ఎందుకు రాలేదు అంటున్నా, వాళ్ళకి ఎందుకు వస్తాయి? నేను టీమ్ లీడర్ కాబట్టి నాన్నే అంటారు. ఏదైనా ఏ తప్పు జరిగినా నేనేం ఆకాశం మీద దిగిపోలేదు, నా ద్వారా కూడా కొన్ని తప్పులు జరగవచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళు దాన్ని ఏమంటారు హైలైట్ చేయొచ్చు, నన్ను అనొచ్చు. సో వాళ్ళు చేసిన తప్పులు కూడా మీరు బాధ్యత అన్ని
ఇప్పుడు మొన్న ఒక ఈవెంట్ లో నేను పేరు చెప్పగానే ప్రొద్దుటూరు ఈవెంట్ కి వెళ్ళాం, మ్యారేజ్ ఈవెంట్. ఒక అమ్మాయి జంప్ ఎవరు అడుగుతారు, ఎవరో ఒక అబ్బాయి సెట్ అయ్యాడు. ఓకే, ఈవెంట్ లో నుంచి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో వెళ్ళిందో, కాఫీ తాదాం వెళ్ళిందో, టీ తాదాం అని వెళ్ళిందో, ఇక్కడ ప్రకారం ఏంటి ఇలాంటి అమ్మాయిలు తీసుకొస్తున్నారు, ఏంటి ఇలాంటి అమ్మాయిలు తీసుకొస్తున్నారు అన్నారు. ఎవరిని అంటారు? ఒకవేళ అమ్మాయి అనుకోవడం ఓయాకి వెళ్ళింది అనుకో, అబ్బాయి వెళ్ళలేదు, అక్కడ అలా జరగలేదు, వెళ్తే ఏమంటారు? సత్య బ్రోకరింగ్ చేయిస్తున్నాడు అంటారు. అంటారా? అది నేను అన్నది. ఎప్పుడైతే వెన్ యూ ఆర్ ఏ లీడర్ ఆఫ్ ఎ టీమ్, యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, నేను ఒకే రూమ్ లో యూసుఫ్ గడలో ఉన్నాను 6 years నుంచి, అదే రూమ్ కదా బాబా. నా మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు, నేను ఏ బ్రోకరింగ్ చేయలేదు, ఎవరి సొమ్ము తినలేదు, అది నా మనస్సాక్షికి తెలుసు. వాళ్ళు ఒకవేళ నన్ను అట్లా అనుకుంటే నా దగ్గరికి ఎందుకు రావాలి? నేను బ్రోకరింగ్ చేసే వ్యక్తి అయితే నా దగ్గరికి ఎందుకు రావాలి? నేను డబ్బు తినేసే వ్యక్తి అయితే నా దగ్గరికి ఎందుకు రావాలి? అదే నా క్వశ్చన్. రావడం మానేయండి దయచేసి. ఏదంటే అది 10 మందికి టీమ్ లీడర్ అంటే అన్ని పడాలమ్మా. చంద్రబాబు నాయుడు ఎంతమంది ఎన్ని తిట్టుకుని వెళ్ళలేదు, మొన్న ఫిల్మ్ యాక్టర్స్ దివ్యవాణి ఎన్ని తిట్టుకుని వెళ్ళలేదు. మేము టీమ్ లీడర్స్ అంటే ఆయన అంత వ్యక్తులు నేను అనలేదు, చెప్తున్నాను. ఒక లీడర్ అయితే ఒక టీమ్ కి హెడ్ గా ఉండేటప్పుడు అన్ని భరించాలి.